కరెంటు కొరత ఇప్పటికీ లేదు. కానీ సప్లైలో సిబ్బంది చేసేటటువంటి తేడాలా లేకపోతే కావాలని చేస్తున్నారా అప్రకటిత కోతలు అయితే వస్తుంటాయి. ఇక ఆ కోతలకి ముగింపు పడచ్చు. నెల రోజుల్లో 14,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు గ్రౌండింగ్కి రెడీ అయింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానమైనటువంటిది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టులు గ్రౌండింగ్ మీద దృష్టి పెట్టింది. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటికి ఉన్న ఇబ్బందులు పరిష్కరించడంపై దృష్టి సారించింది. ప్రాజెక్టులు ఏర్పాటుకున్న సమస్యలపై సంస్థలతో చర్చించి నిర్దేశిత వ్యవధిలో గ్రౌండింగ్ చేయిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ఏళ్లుగా జాప్యం చేస్తున్నాయి. నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో వార్షిక విద్యుత్ ప్రణాళిక దెబ్బతింటోంది. దాంతో అధిక ధరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వైకాపా ప్రభుత్వం విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే తప్ప వాటిని గ్రౌండింగ్ చేయడం మీద దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి 33 ప్రాజెక్టులకి ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటితో కలిసి ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వాల హయాంలో అనుమతులు ఇచ్చిన పవన, సౌర, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు నిర్దేశిత వ్యవధిలో గ్రౌండింగ్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. వాటితో పాటు కంప్రెస్డ్ బయోగ్యాస్ 11,070 టీపీడీ ఎలక్ట్రోలైజర్స్ 2 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు 1 MMTCA ప్రాజెక్టులకు నిర్దేశిత వ్యవధిలో గ్రౌండింగ్ చేసిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూముల సమస్యల మీద వారంలో ఒకసారి జిల్లాల కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించి సిఎస్ విజయానంద్ సమన్వయం చేస్తుండటంతో ప్రాజెక్టుల గ్రౌండింగ్ వేగవంతమైంది. గత నెల రోజుల్లో 14,000 మెగావాట్ల ప్రాజెక్టులు గ్రౌండింగ్కి సిద్ధం చేశారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలోని ఫస్ట్ మూవర్స్ కింద 16 ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూములను ఆయా సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. ఆ సంస్థలు 97,843 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 65,000 కోట్లు, అయానా రెన్యూబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలులో 4,436 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించింది. మరో 6 ప్రాజెక్టులు గ్రౌండింగ్కి సిద్ధంగా ఉన్నాయి. వాటికి అవసరమైన భూముల్ని అధికారులు సిద్ధం చేశారు. ఆ సంస్థలు 27,960 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నాయి. ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ 12,000 కోట్లు, అదాని రెన్యూబుల్ ఎనర్జీ 51 లిమిటెడ్ 88,010 కోట్లతో ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతుంది. మరో 23 సంస్థల ప్రాజెక్టులకు భూసేకరణకు అధికారులు చేపట్టారు. ఇది పూర్తయిన తర్వాత ఏపీ ఎన్జీఈఎల్ హరిత అమృత్ లిమిటెడ్ 22,000 కోట్లు, బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ 8,000 కోట్లు, చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 7,000 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులతో పాటు మొత్తం 66,320 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏర్పాటుకు అవకాశం ఏర్పడబోతుంది. పిఎస్పీ ప్రాజెక్టుకి డిపిఆర్లు కూడా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఓవరాల్గా గ్రౌండింగ్ అవ్వబోతున్నాయి అన్నటువంటి ప్రతి వార్తలో కూడా జగన్ని దూషించాలి, జగన్ని తిట్టిపోయాలి, అందులో భాగంగా రాసురావాలి. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కూడా ఇక్కడ కాలేదు, అయ్యే కదా ఇప్పుడు గ్రౌండింగ్ సమస్య. అంతకుముందు ప్రభుత్వాలను కూడా రాస్తున్నారు, ఇయర్లు రాయాలి కదా, ఎప్పుడెప్పుడు ఓకే చేశారు, ఎప్పుడు ఇది అవ్వలేదు అన్నటువంటిది. కాకపోతే జగన్ని మాత్రమే దొంగగా చూపించాలా, మిగతా టైంలో అందరూ మంచోళ్ళని చూపించాలి. అదొక విచిత్రమైనటువంటి నీచ జర్నలిజం నడుస్తూనే ఉంది.